బిగినింగ్ స్టేజ్కి వస్తే మామూలుగా ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడదాం. అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్లో దాంట్లో ఎవరు మీ గురువు ఎవరు, అసలు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పవచ్చు సార్. అక్కినే అంటే సినిమా ఫీల్డ్ వద్దాం అనుకున్నా. ఆ గోదావరికన్ విషయం పక్క పెడితే సినిమా ఫీల్డ్లో సినిమా పిచ్చి మా అన్నలకు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలుసు, ఈయనకు ఒక పిచ్చి ఉంది, సరే చెల్లెపిల్లి అయిపోయింది, మరి ఏం చేస్తామంటే నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తా అంటే మా అన్న ఈనాడు పేపర్లో వసుంధరలో ఒక కాలం పడ్డది, అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ అని పడ్డది. మా పెద్దన్న ఫ్రెండ్ రవి ఉంటాడు, అరే మీ తమ్ముడు సినిమా పిచ్చి కదా, ఇక ఇన్స్టిట్యూట్ చేస్తే వర్కౌట్ అవుతుందంటే. అక్కినేని అంటే ఈ దీనికి దాని సంబంధం లేదు అది చెప్తా. అక్కినేని పేరు మీద ఉంటుంది ఇన్స్టిట్యూట్. అట్లా ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా. ఆ ఇన్స్టిట్యూట్ అక్కినేని పేరు అని ఎందుకు ఉంటుంది అంటే అంతకుముందు మీడియా వర్క్షాప్ ఇన్స్టిట్యూట్ అది. సునీల్ అన్న, పొట్టి రాంబాబు, ఇట్లా కొందరు, అంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చాలా ఫేమస్ కదా. ఆ జనరేషన్ తర్వాత మీడియా వర్క్షాప్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు. అందులో సునీల్ అన్న టాప్, అంటే ఇన్స్టిట్యూట్ చేసి టాప్ పొజిషన్లో ఉన్నాడు. పొట్టి రాంబాబు పాపం చనిపోయాడు, కానీ ఆయన ఒక కామెడియన్గా పీక్స్ చూసిండు కదా. ఆ మీడియా వర్క్షాప్ కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది. ఆ పెద్ద ఆయన రెడ్డి ఏదో ఉంటుంది, చనిపోయాడు. ఇన్స్టిట్యూట్ అది అయిపోయిన తర్వాత అప్పుడు దీక్షితులు గారు దానికి అక్కినేని నాగేశ్వర గారిని కలిసి అక్కినేని పేరు పెట్టుకొని అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు. ఆ బ్యాచ్లో నాది 5th బ్యాచ్ 2005. మాకు 3 రోజులు నాగేశ్వరరావు గారు కూడా ఆయన సినిమాలు అన్నపూర్ణ థియేటర్లో సినిమాలు వేస్తే ఒకరోజు మా క్లాస్కు వచ్చాడు. అదొక గొప్ప ఎక్స్పీరియన్స్ నాగేశ్వరరావు గారితో ఇన్స్టిట్యూట్లోనే. దీక్షితులు గారు మా గురువు. రాముల్ సార్ ఒక ఆయన ఉండే, అడబాల సార్ అని మేకప్లో నేషనల్ అవార్డు వచ్చింది, ఆయన చనిపోయారు. తర్వాత పెద్ద ఆయన ఉంటాడు ఒక ఆయన, చాట్ల శ్రీరాములు గారు, ఆయన ఒక 3 రోజులు క్లాస్ చెప్పాడు మాకు. అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. ఆడిషన్స్ ఇస్తుంటావు కదా, ఒక ఇన్స్టిట్యూట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత సినిమా ఆఫీసులు చుడుతూ ఆడిషన్స్ తీస్తుంటావు. ఇన్స్టిట్యూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిన ఇంకా పర్మనెంట్ బెత్త బేడ చదువుకొని రావాలి కదా. ఒక బ్యాగు, ఒక బ్రీఫ్ కేస్, ఇప్పటికి నా ఇంట్లో ఆ బ్రీఫ్ కేస్ ఉంటుంది. బ్యాగ్ చినిగిపోయింది, ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని మా అన్నలో 4000 5000, నా ఫ్రెండ్ సర్కిల్ మనిషికి 500 1000 రూపాయలు ఇస్తే ఒక 8000 9000 పట్టుకొని ఫిలిం నగర్లో దిగిన. నా రూమ్మేట్ శ్రీకాంత్ గాడు, వాడు ఉంటేనే వచ్చిన, వాడు లేకపోతే ఇంకా లేట్గా వద్దు, అంటే మనకు తెలియదు, భయం కదా. ఆడొచ్చిండు, కట్ చేస్తే రూమ్లోకి వెళ్తే నాతో ఇన్స్టిట్యూట్ రాజేష్, శ్రీకాంత్ ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అంతకుముందు నెల రోజులు ముందు వచ్చిర్రు. వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది, అబ్బో కొడుక ఇక్కడ ఉల్లిగడ్డలు తింటారు అంటే, ఐ మీన్ బియ్యం అయిపోయినాయి అప్పటికి. అంటే ఇంటికాడ ఎన్ని డబ్బులు ఉన్నా ఇండస్ట్రీకి వచ్చేసరికి కష్టపడాలి. నువ్వు ఇంటికాడ నీకు 110 కోట్లు ఉండొచ్చు, ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇక్కడ కష్టపడాలి కదా, ప్రతిసారి డబ్బులు పంపించారు కదా. అట్లా మా నలుగురు 2-3 రోజుల నుంచి తింటలేరంట. వాళ్ళ పొజిషన్ చూస్తుంది, నేను వచ్చుడుతో అరే రమేష్ కదా అంటే పోయి ముందు భోజనం చేసినాం. అన్నపూర్ణ స్టూడియోలో రెడ్ మెస్ ఏదో ఉంటుంది నా ఫిలిం నగర్లో, ముందు వాళ్ళందరికీ భోజనం పెట్టిన. ఆ రోజు అర్థమైందన్న రాత్రి, ఓహో మనం ఇన్స్టిట్యూట్ చేసి ఇక్కడ నడవది అని. నైట్ జాబులు ఎత్తుక్కున్నా అమ్మతోడు, నా తల్లితోడు. 8000 తీసుకొచ్చిన, ఖర్చు అయిపోతే నా పరిస్థితి ఏంటని జాబులు ఎత్తుక్కున్నా. ఇప్పుడు మనం జాబ్ చేయాలి, డేలో జాబ్ చేస్తే ఆఫీసులు తిరగలేము. రాయల్ సెక్యూరిటీ అని ఒకటి ఉండే, TV9 ఆఫీస్ ఉందా, TV9 ఆఫీస్ నానుకొని ఒక గోడ వస్తుంది అక్కడ దాకా, అక్కడ గేట్ ఉంటుంది. ఆ లోపల పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్తో పాటు లోపల ఇల్లులు ఉంటాయి. అందులో రోజు నైట్ సెక్యూరిటీ మల్లయ్య అని నా రూమ్ నాతో చేసిండు, పెద్ద మనిషి. ఆ మల్లయ్యతో రోజు నైట్ మా రాయల్ సెక్యూరిటీ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి ఏం చెప్పినంటే, సార్ నేను ఇట్లా డ్యాన్స్ కంపోజ్ చేస్తా, నేను ఇన్స్టిట్యూట్ ట్రై చేస్తున్నా, ఐఎమ్ డ్యాన్స్ మాస్టర్, నాకు నైటే కావాలి, డే అయితే కుదరదంటే నైట్ జాబ్ ఇచ్చిండు. అట్లా 3 నెలలు రోజు ఫిలిం నగర్ నుంచి ఇక్కడికి వచ్చి నైట్ సెక్యూరిటీ జాబ్ చేయడం, తెల్లారి ఫోటోలు పట్టుకొని తిరగడం. నా శ్రీకాంత్, నా రూమ్మేట్ గిరన్న అని ఒక ఆయన ఉంటాడు. జగడం ఆడిషన్ జరుగుతా అంటే శ్రీకాంత్తో పాటు నన్ను తీసుకెళ్ళిండు. మా శ్రీకాంత్ గారు సెలెక్ట్ అవ్వాలి, నేను సెలెక్ట్ అయినా. అట్లా జగడం పడ్డది. 3 months చేసింది జాబ్, కరెక్ట్ 3 months జాబ్ చేసిన. జగడం తర్వాత 2-3 చిన్న సినిమాలు చేసిన, 2000-3000 ఒక రోజు షూటింగ్లు ఉంటాయి. ఒక 1 year గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆ 1 yearలో వెంకీ అని నా ఫ్రెండ్, ఇప్పుడు మేము నలుగురం, చంద్ర, ధనరాజు, వేణు, వెంకీ, నేను, మాకు జగడం నుంచి వీళ్ళంతా జై నుంచి పరిచయము. నేను మధ్యలో జైన్ అయినా. వెంకీ అంది ఆడ యాక్టరు ప్లస్ ఫోర్ట్రియా, ద నెంబర్ 1 ఫోటోగ్రాఫర్ ఫోర్ట్రియా వెంకీ అంటారు. ఆడు నన్ను గుర్తు, అరే నువ్వు పార్ట్ టైం జాబ్ అక్కడిక్కడే చేసేందుకురా, నా దగ్గర ఉండు,
ఒకవేళ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకపోతే అట్లీస్ట్ ఫోటోలు తీసుకొని బతకచ్చరా, స్టూడియోలు పెట్టుకోవచ్చు అంటే ఇదేదో బాగుందని వెంకీ గారి దగ్గర పనిచేసి, మా బావ అంట వెంకీ దగ్గర పనిచేసి రోజు ఆ ఆఫీస్లో తినడము, వాడితో పెళ్ళిళ్ళకి వెళ్ళడం, ఫోటోలు తీయడం, ఆడి నెలకు 3,000 4,000 ఇవ్వడం, ఆడి బండి ఉంటుంది ఆఫీసులు తిరగడం, అట్లా ఒక 1 year ఆయన దగ్గర పనిచేసిన. అప్పుడు నా మీద ఒక 1 year పనిచేసిన మహాత్మా పడ్డది. అప్పుడు ఇంకా నువ్వు ఆఫీస్ రానక్కర్లేదురా, కృష్ణవంశీ గారి చేతిలో పడ్డాను. అక్కడ నుంచి బిజీ అయిపోయినా. మహాత్మా బీమిల్క బడ్జెట్ అలా మొదలైంది. దాని బిఫోర్ 1 year వెంకీ దగ్గర 6 నెలలు పనిచేసిన. ఆ మహాత్మా తర్వాత బీమిల్క బడ్జెట్ తర్వాత ఫోర్ట్రీ అనే మా వెంకీ డైరెక్షన్ చేసిండు. ఫస్ట్ టైం షార్ట్ ఫిలిం చేసిండు. హ్యాంగ్ ఓవర్ అనే ఒక షార్ట్ ఫిలిం చేసిండు, చాలా పేరు వచ్చింది దానికి. అందులో నాన్నకు ప్రేమతో కాదు అది వేరేనా? అది వేరే. నేను డైరెక్షన్ చేసిన షార్ట్ ఫిలిం. మా వెంకీ ఫోర్ట్రీ తరపున ప్రజెన్స్ అని నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిలిం తీసిండు, హ్యాంగ్ ఓవర్ అని. హ్యాంగ్ ఓవర్ అదిరిపోద్ది ఆ షార్ట్ ఫిలిం. ఇప్పుడు అక్కడ ఎంత వచ్చేది శాలరీ 3 months సెక్యూరిటీలో 2,000 శాలరీ. మధ్యలో ఆఫీసులకు వెళ్ళి ఆడిషన్ జరగడం టైంలో అక్కడిక్కడ ఆఫీసులు తిరిగినప్పుడు కొన్ని డుమ్మలు 1,800 1,500 వచ్చేదన్న. 1,800 1,500లో ఇది 10 సంవత్సరాల కిందట. 1,800 1,500 వస్తే 500 రూము. ముగ్గురం షేర్ చేసుకున్నాను. చౌదరి ఆడొకడు, కిషోర్ అని ఉంటాడు కాకినాడ దగ్గర ఎక్కడో, శ్రీకాంత్ భద్రాచలం నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు. ఆడి వల్లే నా లైఫ్ సగం మారిపోయింది. ఆడి వల్ల బాగా నేర్చుకున్నా. మేము ముగ్గురం 1,500 500 రూమ్ కిరాయి, 1,000 రూపాయలు నా ఖర్చులు. ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే మా రెండో అన్న ఫోన్ కొనిచ్చిండు. మా అన్నలు అప్పుడప్పుడు 500 1000. నా ఫ్రెండ్స్ సీను, నాగరాజు, మా తిరుపతి అన్న, వీళ్ళందరికీ ఫోన్ చేస్తే 500 1000 రూపాయలు. డబ్బులకు డోకుండేది కాదు. ప్లస్ ఇంకోటి నేను పని చేస్తుండన్న. ఎందుకంటే చిన్నప్పుడు చెప్పిన కదా, పని చేస్తే డబ్బులు చేతిలో పడి ఎంతకంటే లైఫ్ ఏముంటుంది అని నమ్మినోడిని. ఎందుకు అట్లా కష్టపడి పైకి వచ్చినాను. మరి ఆ నమ్మకం ఉండే ఎప్పటికైనా నేను యాక్టర్ అవుతా. కానీ యాక్టర్ అయ్యే ముందు ఆ రోజు నైట్ జరిగిన సిచ్యువేషన్ నాకు అర్థమైంది. ఓహో, ఇక్కడ ఎన్ని పైసలు ఉన్నా అయిపోతాయి. అదే జాబ్ ఉందనుకోండి, జాబ్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడం, తాగుబోతే యాక్టింగ్ చేయడం, ఇంకో 2-3 సీన్లు చేయడం, అందరూ తాగుబోతు రమేష్ స్పెషల్ కదా, కింద బ్రాకెట్లో రాసేటోళ్ళు. అది నాకు అలవాటు అయిపోయింది. ఫ్రెండ్స్ కూడా వెంకీ, మా వేణు, దండాదిలంతా అదే తాగుబోతు రమేష్ కూడా వచ్చిండా ఇలా అనడం వల్ల తాగుబోతు రమేష్ ఫిక్స్ అయిపోయింది. నాకు పేరు వచ్చిన తర్వాత పెట్టుకోవాలన్నా నేను. తాగుబోతు యాక్టింగ్ బాగా చేస్తాను కాబట్టి తాగుబోతు రమేష్ అదే బ్రాండ్ అలా ఉండిపోయింది. అంటే ఇంత జాగ్రత్తగా ఆలోచించేవాడు. ఇప్పుడు ఈ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటాం? దీనికి సపోర్ట్గా ఇంకేమైనా ఆలోచన ఉందా, లేకపోతే ఉందా, ఏదైనా ఉందా? పేరే అక్కర్లేదన్న. నేను అంటే నా వరకు నన్ను అందరూ ఎంఎస్ తర్వాత మీరే అంటారు. అదో గొప్ప వరంగా ఫీల్ అవుతా. ఏంటి యాక్టింగ్? తమ్ముడు ఎంఎస్ గారు లేనప్పుడు తర్వాత నేనే కదా. అంటే నన్ను కేశవ ముఖర్జీతో పోలుస్తారు చాలామంది. మా ఇన్స్టిట్యూట్లో ఎంవి రఘు గారు అని కెమెరా ప్రాక్టికల్గా వచ్చేటోడు. అతను ఫస్ట్ టైం నన్ను చూసి కేశవ ముఖర్జీ తర్వాత నిన్నే చూసిన ఎంత బాగా చేసేటోడు అన్నారు. ఇన్స్టిట్యూట్లోనే పిచ్చ కాన్ఫిడెన్స్ కదా. ఎంఎస్ తర్వాత అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎంఎస్ గారి అలీ గారితో నన్ను పోల్చలేదు, కానీ కేశవ ముఖర్జీతో పోల్చారు తాగుబోతులు. అంటే వెరీ న్యాచురల్గా చేస్తున్నాను. ఎంఎస్ గారి తర్వాత నేనని అయిన తర్వాత ఆయన మహానుభావుడు, ఆయనతో పోల్చడం అదృష్టంగా ఫీల్ అయినా. ఇప్పుడు తాగుబోతు క్యారెక్టర్లు చేస్తా, మధ్యలో కొంచెం బోర్ అనిపిస్తే వేరే ట్రై చేస్తా, ఇంకో బ్రేక్ పడితే ఇంకోలా ఉంటుంది. లేదు అంటే ఒక 4-5 సంవత్సరాలు అలా ఉన్నా, మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాబాయ్ తాగుబోతున్నానే, మామ తాగుబోతున్నానే. అంటే నాకంటూ ఒక పేజీ ఉందని నేను నమ్మినా అది జరుగుతుంది. నాకు వేరే బిజినెస్లు చేసే మైండ్ కాదు. అట్లానే డబ్బుల కోసం అన్ని ప్రోగ్రాములు చేసి అన్నీ చేసి అంత మెంటాలిటీ కాదు. 2,000 ఉంటే రూమ్ రెంట్తో బతికే నేను ఈరోజు ఇల్లు, ఒక కారు, ఒక భార్య, నా ఫ్యామిలీకి మా చెల్లె, మా అన్నలు ఎవరైనా ఫోన్ చేస్తే డబ్బులు ఎవరినో అప్పడకుండా ఇవ్వకుండా నేనే ఇచ్చే అంత స్టేజ్లో ఉన్నా. ఈ లైఫ్ చాలు నాకు. ఇంకా అంటే అది భగవంతుడు నిర్ణయిస్తాడు. Please subscribe to iDream. Please subscribe for more videos.